14లో పుస్తకీకరణ చేస్తూ వచ్చారు రఘువంశ ప్రభు, నీలమాధ ప్రభు, ఈ ప్రభు కూడా ఉన్నారు, మంగళ ప్రభు. పుస్తకీకరణ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు ముందు వినాయక నగర్లో ఉన్నాం 8 నెలలు నరకంలో, నరకవర్ణాలు. తర్వాత ఈ పక్కన ఇల్లు బాగా ఉంటే రఘువంశ ప్రభు వెంటనే పుస్తకీకరణ ఆపేసి మధ్యలో వచ్చారు. అక్కడ వెళ్ళి బాగుంది, అది తీసుకుందాము అని. ఎంత బాగా అంటే 6,000 అని చెప్పారు. సరే వచ్చి చూస్తే ఇచ్చారు. సో కొత్త అయితే నేను మొట్టమొదట వచ్చినప్పుడు పొద్దుటూరులో చూసింది ఈ వీధిలోకి ముందు వచ్చింది, తెలియదు పొద్దుటూరు. ఈ వీధిలోకి వచ్చాను. వచ్చేటప్పుడు అక్కడ టీటీడీ అది కళాక్షేత్రం అదైతే బాగుంటుంది అనిపించింది. తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే చాలా పెద్ద పెద్ద ఇల్లు వెళ్ళేవారు ఇస్తారు భజనకి ఇస్తానంటే. ఆ పక్క వీధిలో ఒక నడితే భజన అయితే వద్దు అని సరే దొరికింది, తీసుకున్నాము. మొదటి రోజు అది సాయంకాలం పూట వచ్చాం క్లీనింగ్ శుభ్రం చేసుకోవడానికి. అప్పుడు ప్రదీప్ అని సతీష్ ప్రభు కొడుకున్నాను. అబ్బాయి నిలబడి ఉన్నాడు. మీరు చీపురు లేదు మా దగ్గర, కొబ్బరిది చీపురు ఏదైనా చీపురు ఇస్తారంటే చాలా ఆనందంగా నవ్వుతూ ఇచ్చారు చీపురు. మొట్టమొదటి సేవ వాళ్ళది. ఇచ్చారైతే వీళ్ళందరూ సంశయంగా చూస్తున్నారు, వీళ్ళు ఎవరు, ఏ ఊరు వాళ్ళు వీళ్ళు, అందరు మీసాలు తీసేస్తున్నారు, తెలుగు వాళ్ళే. సంశయం అందరికి చుట్టుపక్కల దేనికి వచ్చారో, ఎన్నో ఏమన్నా వ్యాపారం చేస్తారో తెలియదు. అప్పుడు గవర్నీసాయి కూడా లేరు. వచ్చిన తర్వాత వారం తర్వాత వచ్చారు. అంటే వాళ్ళ ప్రణాళిక అనేది అని చెప్తున్నారు ఇదంతా. ఇక్కడికి వచ్చిన వారం తర్వాత వారం 10 రోజుల్లో వచ్చారు. వాళ్ళు ఛార్జీ తీసుకొని నడిపిస్తున్నారు, నడిపించబోతారు, జరుగుతూనే ఉంటున్నారు. చిన్న గది పక్కన అయితే అటువైపు శ్రీదేవి మాట్లాడేవాళ్ళు ఉన్నారా, ఇక్కడ మాట్లాడారు, ఇటువైపు భయం ఏంటంటే కీర్తన చేస్తాము, సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే వీళ్ళు ఏమంటారో వాళ్ళు ఏమంటారు. వాళ్ళది భయం లేదు, ఎందుకంటే వాళ్ళది లోపలి గోడ కట్టేస్తున్నారు అటువైపు. ఇటువైపు వీళ్ళు ఏమని అంటారేమో, ఇది భయం. సీనియర్లు భయం తప్పించుకోవాలంటే ఇష్టంలో అదే ఇచ్చినట్టు పక్కన కొత్తలో ప్రసాదం తీసుకొని వెళ్ళారు. ముందు శ్రీదేవి మాట్లాడారు, ఇంట్లోకి వెళ్తే టీవీ చూస్తున్నారు. వాళ్ళ లోపలికి వెళ్తే ఫిల్టర్ ఇచ్చాం, ఇచ్చాము ప్రసాదం. బాగా మాట్లాడారు, కొంచెం భయం తగ్గినది. తర్వాత ఈ పక్కకు వచ్చాము, తీసుకున్నారు. మళ్ళీ రెండోసారి మూడోసారి రఘువంశ ప్రభు తీసుకొని వచ్చారు. సతీష్ ప్రభు ఇవ్వడానికి ఉన్నారా? సతీష్ ప్రభు బయటికి వెళ్ళి సతీష్ ప్రభుని రఘువంశ ప్రభుతో, నీకు రాదు కదా మీ నాన్నకి, మాకెందుకు ఇస్తారు ప్రసాదం అని. రఘువంశ ప్రభు వచ్చి చెప్తే ఇట్లా అంటున్నారు. నేను మనసులో అనుకున్నా, మీరు రారు, వీళ్ళే లాక్కుంటాను మిమ్మల్ని. మనం ఎవరం రాలేదు, వాళ్ళే లాక్కున్నారు కదా. సో మీకు అదే జరుగుతుంది అనుకున్న మనసులో. మాట్లాడుతున్నారు ఇక్కడ వెళ్ళిపడుతుందమ్మా. అదే అయితే అప్పుడు రఘువంశ ప్రభు చెప్పాను. రఘువంశ ప్రభు ఏం చేశానంట, మీరు రావాలని కాదు మేము ఇచ్చేది, మేము ఎక్కడున్నా కూడా అందరికి చుట్టుపక్కల ఇస్తుంటాము, ఆ క్రమంలో మీకు కూడా ఇచ్చాము, మీరు రావాలని మేమేం ఆశించట్లేదు, అలా ఏం లేదు. అప్పుడు తీసుకుని తర్వాత వీళ్ళు కూడా ఇంటి పైన ఉన్నారు. అప్పుడు లోకేష్ 7వ తరగతి
ఈ పారిజాతం ఉన్నాయి కదా పూలు చిన్న చిన్నవి చెట్టు ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఆ చెట్టులో కొన్ని రోజుల తర్వాత కీర్తన భజన చేస్తున్నాము, ఎటువంటి అభ్యంతరం కాలేదు ఇటువైపు నుంచి అటువైపు నుంచి. అయినా మనసులో ఏదో ఒక మూలన భయంగా ఉండేది, గట్టిగా చేస్తే ఏమంటారు. అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ సతీష్ బాబు రోజు పూలు ఇచ్చేది, ఆ కిటికీలు అంతా అన్ని ఇచ్చేది పక్కన. అప్పుడు ఆ ఉన్న భయం కూడా పోయింది. పూలు ఇస్తున్నారు అదే పనిగా, ఈ చిన్న పూలు చాలా కష్టం, ఇది ఏరాలంటే కింద పడేది, ఒక్కొక్కటి కింద పడకుండా జాగ్రత్తగా తీసి ఇచ్చేది పూలు. అంత జాగ్రత్తగా ఇస్తున్నారంటే సేవ చేస్తున్నారు, అదే అభయం పోయింది. తర్వాత శ్రీదేవి మాతాజీ వాళ్ళ ఇంట్లో మంచి వాసన వచ్చేది పూలు, సెంటు జాజులు అంటారు కదా, అవి మంచి వాసన వచ్చేది. ఆ పూలన్నీ వాళ్ళు ఒక్కటి కూడా ఉంచుకోకుండా అన్ని పూలు అన్నీ ఇచ్చేవాళ్ళు. కొంచెంగా వచ్చేది పూలన్నీ ఇచ్చేది. గవర్నీకాయ మాల కుట్టి ఇంతలావ మాల, అసలు కనపడేవాళ్ళు కదా గవర్నీకాయ, అంటే ఇంతలావ మాల. వాళ్ళని ప్రభు మాతాజీ భాగ్యలక్ష్మి మాతాజీ వాళ్ళకి పూలు కుట్టేది రాదు, నాకు తెలియదు వాళ్ళకి పూలు కుట్టేది రాదని. సాధారణంగా మాతాజీలు అంటే పూలు కుడతారు కదా పల్లెల్లో, పట్టణంలో ఏదైనా పూలు కుట్టుకున్నాడు. నేను చెప్పాను ఒకరోజు, ఎట్లా మాకు తెలియదే అని, ఏదో మామూలుగా అంటున్నట్లు అనుకుంటా. ఆ రోజు ఇంటికి వెళ్ళారు ఇద్దరు, రాత్రి 12 వరకు 2 మాలలు చిన్నవి ఇద్దరు, కుట్టను ఇప్పను కుట్టను ఇప్పను. పాల్గొని ప్రభు అదే ముందు ప్రభు ఇద్దరు చాలా రోజులు కష్టపడ్డారు. పూలమాల రాదు, ఇద్దరికి రాదు. మాకు మీరు చెప్పినందుకు కుడుతున్నాము, రాత్రి 11 అవుతుంది, 11:30 అవుతుంది, 12 అవుతుంది ఒక్కొక్క రోజు. ఏది వాళ్ళిద్దరికే చిన్న మాల ఇంతలా మాల కుట్టుకొని వచ్చేది. వాళ్ళకి వేస్తే ఎక్కడ వంగిపోతారు అన్నట్లుగా, అంత బరువు ఉన్నట్లుంటుంది. ఇంతలా ఉండేది వాళ్ళ చిన్న పిల్లలు, ఇంతలా వేసినట్టుండేది వాళ్ళ మెడలు. అప్పట్లో అవే వేసేది, అదే ఆనందం అప్పుడు వేస్తే. ఇప్పుడు అందులా వేస్తే చూడాలనిపిస్తుంది. గవర్నమెంట్ తీసేయండి మాకు వద్దు అని. అప్పుడు ఏదో స్వీకరించ మీకు చేత రాదని చెప్పి, ఇప్పుడు బాగా వచ్చి ఇప్పుడు కూడా లావు వేస్తే వద్దు అని చెప్తాను. గవర్నమెంట్ చాలా స్మార్ట్గా ఉంటారు, వాళ్ళకి తగినట్టే మాల కూడా చాలా స్మార్ట్గా ఉన్నారు. ఇంత లావు మాల వేయాలంటే ఇంకా మీరు బాలాజీ వేసుకోండి, గజమాల వేసుకోండి. గజమాల కాదు, మనము నవదీపంకి వెళ్ళాలి. ఉండేది తిరుమల తిరుపతి దగ్గరే, నవదీపం మూడులోకి వెళ్ళాలి. గవర్నమెంట్ చాలా స్మార్ట్గా ఉంటుంది, చాలా నాజుగ్గా ఉంటారు. వాళ్ళు పుట్టే మాలలు కూడా నాజుగ్గా ఉంటారు. అప్పుడు వాళ్ళు అంగీకరిస్తారు. ఆయన ఎట్లా పుట్టినా అంగీకరిస్తారు, పరమ కరుణ అది. ఆ విధంగా వాళ్ళు మంగళార్తికి వస్తూ పోతూ, మంగళార్తికి వచ్చేవాళ్ళు కానీ భాగవతం ఉండేవాళ్ళు కాదు వాళ్ళిద్దరు. తర్వాత చెప్తాం భాగవతం ఉండొచ్చు కదా అంటే ఉన్నారు ఇద్దరు, వాళ్ళిద్దరే భాగవతం. కాబట్టి ఇప్పుడు వంట చేసుకుంటారు, నేను వాళ్ళిద్దరు. తర్వాత నీళ్ళు తర్వాత ఇంకా ఒకరోజు వస్తుంటే ఇంకా ప్రమాదం జరగడం, మంగళార్తికి వచ్చేటప్పుడు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ వచ్చేసింది. మాతాజీ అక్కడే గోవింద గోవింద ఏదో అయిపోతుంది నాకు గోవింద అనేసి తల మీద నచ్చి పెట్టుకొని తింటున్నాం. గోవింద నామస్మరణ ఎంతో చాలా శ్రద్ధగా సేవ చేస్తుంది. ఎప్పటికీ మర్చిపోలేమంత. తక్కువ కాలమే అయినా కూడా అక్కడ ఎంతో సేవ. బయట తుడవడము, బయట మొక్కు వేయడము, అన్ని చీపులు తెచ్చుకోవడము, మాటలన్నీ తెచ్చుకోవడం. అప్పుడు వీళ్ళంతా చూస్తుండే వాళ్ళు, వీళ్ళెవరు వాళ్ళకి ఎందుకు చేస్తున్నారని అనిపించేదంట. వాళ్ళు ఎవరు వీళ్ళెవరు. తర్వాత జపం చేసుకుంటున్నాం. ఒకరోజు అది కొంచెం తొందరగా అయిపోతుంది జపం, 6, 10, 20 కిలోకి ఫోన్ చేస్తే అన్ని మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. అప్పుడు మంగళార్తికి రాలేదు అనుకుంటూ అన్ని మిస్డ్ కాళ్ళు ఉన్నాయి. ఫోన్ చేస్తే ఇట్లా యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు 4:20కి 4:15కి 6:30కి ఫోన్ చేస్తే నేను వస్తున్న గుడికి అన్నారు. అప్పటికే మార్చిలో పడుకోబెట్టారు. వెళ్ళలేదు, మీరు ఉండండి మేమే వస్తుంది. వెళ్ళి చూస్తే ఈ చెయ్యంతా రక్తం కారుతుంది. అక్కడ కట్టుకొని ఉన్నాడు, చేతిలో చెప్పమాటుంది. ప్రభు
డాక్టర్లు చెప్పారు రెస్ట్ తీసుకోవడం రోజు చేయి కదిలించొద్దని. లేదా జపం చేస్తే ఒకటి బయట మేము వెళ్ళామని బయటకు వచ్చి అక్కడ వెళ్ళి నిజంగా ఆ ప్రభు ఎంత దృఢమైన వ్యక్తి చూడండి. ఒకవైపు భార్య శరీరం వదిలేసింది, చెయ్యి రక్తసిక్తమైపోయింది, 20-30 నిమిషాలు చేశారు, జపం చేసుకుంటున్నారు. వెళ్ళేసరికి నేను ఫోన్ చేస్తే రావద్దు నేనే వస్తాను ఆ స్థితిలో కూడా. అప్పుడు వీరాంజనేయులు ప్రభు వాళ్ళు పెట్టున్నారు కదా, మేమందరం వెళ్ళి చాలా 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 బాధ కలిగించే విషయం. ఆ మాతాజీ ఎంత అంటే రాత్రి 9-9:30 అయినా ఆ మాతాజీ అంటే ఇల్లు చిన్నది కాబట్టి మాతాజీ లోపలికి రాలేదు, కష్టం. ఆ ప్రభు చెప్పేది వెళ్ళు, నువ్వు చూడు ఎంత కష్టపడుతున్నారు లోపల, చేయపో, అది చేసిరాపో, ఇది చేసిరాపో, నేను కావాలంటే నేను జపం చేసుకుంటూ ఉంటా, బయట నేను బయట పుస్తకం చదువుకుంటూ ఉంటా, చేసిరాపో, అది చేసిరాపో, ఇది. అప్పటి నుంచి ఆ ప్రభుకి అలవాటైంది. మొత్తం ఇంట్లో ఎట్లా చేసుకుంటారు, పిల్లల్ని ఎలా చూసుకుంటారు అలా. ఈరోజు కూడా అంతే, రాత్రి చివర్లు అన్నీ చూసుకొని పడుకుంటారు. ఇస్కాన్లో మధ్య తాగుతున్నామంటే ఆ ప్రభు వాళ్ళని ఆ రోజు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు, తోడు పెట్టి తెలియదు, మంచిగా తెలియదు. ఏమంటే ప్యాకెట్ కొనుక్కొచ్చుకోండి. ఆ ప్రభు అయితే జాగ్రత్తగా చూస్తారు, అంత జాగ్రత్తగా చేసేది. మాతాజీ శరీరం వదిలేశారు. అప్పుడు వెళ్ళేసి వచ్చి కీర్తన చేసేది అదే గుర్తొస్తుంది. చాలా కష్టంగా ఉంది, ఎంత ప్రేమగా మాట్లాడేది, ఎంత చూసుకునేది. అప్పుడు చైతన్య కూడా చిన్న పిల్లలు, కొన్ని రోజులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు, చైతన్య అబ్బాయి. అప్పుడు ఆ మాతాజీ కోరిక ఏంటంటే పాదయాత్ర చూడాలని కోరిక. అప్పుడు బృందావనం వెళ్ళొచ్చారు, కొండపేట మొక్కుంటాం. ఎంత ప్రణాళిక చూడొచ్చు, పాదయాత్ర మీద ఎంత ఆరాటం ఉండేదో, ఆమె చాలా ఆరాటం. అప్పుడు పాదయాత్ర వచ్చినప్పుడు పూలంతా ఈ రమాపతిలో స్పాన్సర్ చేశారు మొత్తం. అప్పుడు మొత్తం పూల డెకరేషన్ కొత్త. అప్పుడు మాతాజీ కోరిక ఎలా తీర్చారు భగవంతుడు. ఆమె ఎంత ప్రేమతో పూలు కుట్టింది. రాత్రి అంతా మేలుకొని సరిగా వచ్చి రాకుండా ఆ శ్రమ భగవంతుడు స్వీకరించాడు. దానికి గుర్తు ఇద్దరి శ్రమ. ఆయన అంతటి స్థితిలో కూడా జపం చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడు ఆశ్చర్యపోయాడు, మాతో చెప్తున్నాడు, ఏంటి మా అన్న ఇంకా జపం చేస్తున్నాడు. తర్వాత చెప్పాడు, హరే కృష్ణ మంత్రం అసాధారణమైందని అర్థమవుతుంది అని. మాతాజీ బృందావనం నుంచి వచ్చారు, గూడూరులో దిగారు. గూడూరులో పాదయాత్ర గూడూరులో రథయాత్ర జరుగుతుంటే రథం వెనక వెళ్తుంది. చూసి అక్కడ సేవ చేసుకొని వచ్చిన తర్వాత చాలా ఆనందంగా చెప్పాను, నేను నా కోరిక తీరింది, గవర్నమెంట్ ఆయన చూసి పాదయాత్ర చూశాను నేను. కొన్ని రోజుల్లోనే ప్రమాదం జరిగి పెట్టినాను. చూడవచ్చు సేవ కొంచెం చాలా తక్కువ కాలమే సేవ చేసింది. పెద్దగా కోరిక పాదయాత్ర చూడాలి, అలా తీరిపోయింది కోరిక. తెలుగు ఇస్కాన్లో కొంచెం సేవ చేసినా శ్రద్ధతో కొంచెం సేవ చేసినా కూడా మహాభాగ్యవంతులు, సాధారణమైన వ్యక్తులు, అత్యంత భాగ్యవంతులు. ఇటువంటి భాగ్యం మనకు ఉంది. శరీరం చక్కగా ఉన్నప్పుడు బాగా సేవ చేయాలి. ఎంత వీలైతే అంత ఎక్కువ సేవ, మన సొంత పనులు ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి, సేవ చేయాలి. సేవా సంపద ఇస్కాన్లో మనకి సంపద పంచుతారు. మనకి డబ్బులు లేకుండొచ్చు, ఇల్లు లేకుండొచ్చు, ఉద్యోగం లేకుండొచ్చు, వ్యాపారం లేకుండొచ్చు, భౌతికమైన నిర్ధారణం కావచ్చు. కానీ ఇస్కాన్లో సేవా సంపద ఎంత కావాలంత సంపాదించుకో, సేవ చేసుకుంటుంది. అంత విరివిగా పంచుతారు ఇద్దరు. గౌరవంగా వచ్చారంట శశి గౌరవకి. తర్వాత లోకేష్ ప్రభు ఇద్దరు వచ్చారా, అన్నా చెల్లెలు, శ్లోకాలు నేర్పిస్తారా అని. సరే సాయంత్రం అప్పుడు శ్లోకాలు
రోజు శ్లోకాలు సాయంత్రం పూట నేర్పి కొంచెం సేపు, తర్వాత లడ్డు ఇచ్చేది, మిల్క్ లడ్డు. ఆ లడ్డు కోసమని తర్వాత చెప్పారు, ముందు తెలియదు తర్వాత. ఆ లడ్డు ఇస్తారని చెప్పి పూలు తీసుకొని వచ్చేది. అదే మన స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్యాంటు చొక్కా వేసుకొని షర్ట్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయి పూలు తెచ్చిస్తే ఇంకా లడ్డు ఇస్తే తీసుకొని వెళ్ళిపోయి. ఒకసారి 2 సార్లు నా చేతికి పూలు ఇస్తే నేను లడ్డు ఇవ్వలేదు. అందుకు రఘువంశ ప్రభు లడ్డు ఇస్తారని ఆ ప్రభు కోసమే. ఆ ప్రభు వచ్చిన రోజు ఒకవేళ నేను అనుకో కొంచెం బయట అక్కడికి తిరుగుతాను. ఆ ప్రభు వచ్చిన తర్వాత లడ్డు 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 ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు ఆయన అందరికి లడ్డు ఇస్తారు ప్రభు. అదే గవర్నమెంట్ లడ్డు చేసుకున్నారు. తర్వాత వారానికి ఒక రోజు పడుకోమంటే పడుకొని అట్లా అట్లా అలవాటు పడుకునేది. ఇంటికి వెళ్ళొచ్చు. ఒకరోజు వీళ్ళ నాన్న వాళ్ళ జైలు చనిపోయింది. అప్పుడు ఈ ఇంట్లోకి వచ్చిందాం. అంటే వైష్ణవులకి 3 రోజులు అంటుంటుంది. అది కాక కొత్త కదా వీళ్ళు. సరే 3 రోజులు ఇంట్లో ఉండాలంటే 3 రోజులు వచ్చి గేట్ దగ్గరికి వచ్చి లోడేది. తర్వాత అయిపోయింది. చాలా 3 రోజులు చాలా కఠినంగా గడిచింది నాకు. అంటే ఉంది లోపల భక్తి ఉంది అనేది అర్థమవుతుంది. ఇంట్లో 3 రోజులు చాలా కఠినంగా గడిచింది. ఎప్పుడైపోతుందో 3 రోజులు చాలా కష్టమైంది. అదే తర్వాత ఆ ఇంట్లో సండే ప్రోగ్రామ్ మొదలు పెట్టారు రఘువంశ ప్రభు. ఏకాదశి మొదలు పెట్టింది రంగనాథ ప్రభు వినాయక నగర్లో ఉన్నప్పుడే. ఇక్కడికి వచ్చిన తర్వాత రఘువంశ ప్రభు ఆదివారం మొదలు, నగర సంగీతం మొదలు పెట్టింది నీలమాధ ప్రభు. ఒక్కొక్కరు మొదలు. అది ఇల్లు సరిపోవట్లేదు. సాయంత్రం పూట ముందు సాయంకాలం పూట ఉంది, జనం ఎక్కువ అయ్యారు. సరే దానికన్నా ముందు ఈ ఇల్లు అడిగినారు. ఈ ఇంట్లోకి పుస్తకానికి వెళ్తే వేరే వాళ్ళు బాడెక్కున్న వాళ్ళు లేదా ఇంట్లో చేరకముందే గేట్లో నుంచి రావద్దు వెళ్ళిపోండి, లోపలికి రావద్దు అని చెప్పి పంపించారు. ఎవరైతే చెప్పారో వాళ్ళు ఖాళీ చేశారు. ఏ పుస్తకాలు అయితే లోపలికి రావద్దని పుస్తకాలు బాక్సులు అక్కడ పెట్టి అక్కడి నుంచి విధానం పెట్టి ఈ ఇల్లు తీసుకోవాలి. ఇల్లు తీసుకున్నప్పుడు కూడా ఈ వీధిలో వాళ్ళు చెప్పారు. ఇదే మాటలు కూడా చెప్పినట్టున్నారు. ఆ ఇల్లు పరిస్థితి ఇలా మీరు వెళ్తున్నారు, చూసుకోండి జాగ్రత్త. ఏమో మనం ఏం చేస్తాం, కీర్తన చేస్తాం, ప్రసాదం అంత నుంచి ఏముంటుంది. కీర్తన జరిగితే అంతా వెళ్ళిపోతుంది. అలా కీర్తన చేసుకుంటూ అక్కడ భజన కీర్తన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శత్రువు తయారయ్యాడు, అసుర. పేరు చాలా మంచి పేరు. వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోయింది చివరిలో ఈ పదము కలిసేది. ఆ అసుర అనేది కలిపితే సరిపోయింది. అయినా రోజు ప్రసాదం ఇచ్చి ఉండేది. ఎక్కడ అక్కడ ఉన్నప్పుడే రోజు ప్రసాదం ఇచ్చేది. ప్రతి ఆదివారం ఈయన వెళ్ళి ఇచ్చేది. ప్రతి ఆదివారం ఇచ్చి వచ్చేది. ఒకరోజు ఏడ్చుకుంటూ వచ్చాడు కిందకి. ప్రసాదం ఇవ్వండి ఏడ్చుకుంటూ వచ్చాడంటే తీసుకోకుండా కొంచెం కఠినంగా మాట్లాడారు. అది సరే నేను వెళ్ళి పైకి మళ్ళీ కొంచెం మనకేం కావాలి, ప్రచారం కావాలి. ప్రచారం కోసం ఎవరికైనా ముందే తల్లంచండి. ఇది చైల్డ్ లేబర్ కోర్టులో వేస్తా, అది వేస్తా, ఇది వేస్తా. ఇలా చిన్నలు ఇంటి ముందు వచ్చారు. చిన్న వయసు కదా, చిన్న పిల్లల్ని మీరు చైల్డ్ లేబర్ అది చేయండి, మీకు హక్కు ఉంది, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు చేయండి. కంప్లైంట్ ఇచ్చే ముందు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడాలి. వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు, ఎంత వినాలి.
అది ఎంత విన్నా వినకుండా మనం వినయంగా ఉండాలి సార్. ఒక సంవత్సరం అక్కడికైతే కూల్ అయ్యారు, మళ్ళీ లోపలికి అట్లా. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు కూడా కీర్తన చేస్తే ఎలా ఉంటుందో పైన వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కీర్తన చేస్తే తెలుస్తుంది. చేస్తున్నారా? రైట్. ఒకరోజు ఇక్కడికి కింద దిగి కూడా వచ్చాడు కోపంతో. అంటే అందరూ తిని తీసుకొని వెళ్ళిపోయారు. నేను పెద్ద బొమ్మలు పెట్టుకొని చెప్పబోయి చేసుకుంటే సరిపోతుందా? అది గవర్నీత ఆయన పట్టుకొని అదే ఆ గవర్నీత ఇప్పుడు పాదయాత్ర, తెలుగు పాదయాత్ర ఆ గవర్నీత చిన్న ఇంట్లో పక్కనే గవర్నీత, ఈ పక్కనే ఉండేది. మా గవర్నీత పక్కనే తినేది, గవర్నీత పక్కన రెస్ట్ తీసుకునేది. అక్కడ పిల్లలు రోజు కీర్తన, గురు పూజ అన్ని కీర్తన వినపడుతుంది. మాతాజీ తర్వాత చేశాడు, ఖాళీ చేసేటప్పుడు చాలా బాధగా ఉంది. గురు పూజ వినలేమో, కీర్తన వినలేమో, వినపడదు అని. అప్పటికే చౌరాగ్ర గణ్యం అది నంబర్ 1 చోర్ ఎవరు? కృష్ణుడు. ఇల్లులే దొంగతనం చేస్తాడు. ఆ ప్రభు ఏమన్నారు, మేము రాము కదా మీరు పిలిస్తే. ఇప్పుడు ఇద్దరిని లాక్కున్నారు కదా. గర్భగుడిలో కూడా వచ్చి కూర్చున్నారు. ప్రభుపాద కూడా మంచి బాధ పెట్టారు, చిన్న ఆసనం వేసి ప్రభుపాదుడు గవర్నమెంట్ అయిపోతాడు. అది ఇష్టం. ఇది ఇక్కడ నుంచి ఈ సంవత్సరంలో ఇక్కడ ఉన్నప్పుడు కనీసం 3 పెద్ద పెద్ద నగర సంగీతం జరిగేది. కనీసం 3-4 జరిగేది. ఇట్లా వెళ్ళి ఇట్లా తిరుగుతున్న ప్రసాదం వితరణ అంటారు. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ వాళ్ళు గుడికి రాని వాళ్ళు కూడా మీరు వెళ్ళిపోతున్నారు, అలా ఉంటుంది మా వీధికి అని. ఖాళీ చేస్తున్నాము అనేది తెలిసిన. ఖాళీ చేయలేదు, చేపించబడ్డాం దౌర్జన్యంగా. కొంచెం డబ్బులు కూడా గవర్నమెంట్ తీసుకున్నారు. అప్పుడు నిస్సాయ స్థితి అనేది మీద అసమర్థ స్థితిలో ఉన్నాం. డబ్బులు కూడా కొంచెం చేస్తున్నారు. అక్కడ కూడా అంత వినీతి ఎక్కడ చూస్తున్నారు. ఏం చేయాలి? ప్రచార సంస్థ ప్రచారం కోసం కొన్ని ఓర్చుకోవాలి తప్పదు. గవర్నమెంట్ డబ్బులు తిని ఎవరు బాగుపడతారు? ఎక్కడ లాక్కున్నారో అక్కడ లాక్కున్నారు. అడ్వాన్స్ ఇస్తాం కదా నెక్కేసరికి. అంటే అదితో ఎక్కువ కూడా తీసుకున్నారు అక్కడైతే. ఇక్కడ కూడా ఎక్కువ ఒత్తిడి చేశారు. సరే అప్పుడు తప్పదు, ఖాళీ చేయాలి. మీరంటే వెతికి 150 మంది పట్టే ఇల్లు ఎక్కడ ఉంటుంది. బ్రహ్మానంద ప్రభు, బాలాజీ ప్రభు వాళ్ళు కూడా చాలా వెతికారు. వెతికి చివరికి అది ఊరి బయట. ఏం చేయాలి? ఊరి బయట ఉంది అది. జనాలు వస్తారా? రారా? వెతికి ఏమీ దొరకలేదు. చివరికి అదే తీసుకుందాంలే అని అదే తీసుకుంది. గవర్నమెంట్ ఆయన తీసుకున్నారు. అంత దూరం వచ్చారు. నేను అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పూలు కొట్టే వాళ్ళు ఎవరు వస్తారు, ఎవరున్నారు, మంచి ఖరీదైన పూసలు మాలలు తెచ్చుకుందామా, అవి మార్చుకుంటుందాంలే అనుకున్నాను. లేదు, పూలు కొట్టే వాళ్ళని కూడా అక్కడికే పిలిపించుకున్నారు. పిలిపించుకున్నారు. కరోనా వచ్చింది. కరోనాకు ముందే వీళ్ళు వచ్చారు అక్కడికి. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు పూలు కొట్టడానికి. గవర్నమెంట్ ఎవరిని ఎట్లా లాక్కుంటారో మనకు తెలియదు. వద్దనుకున్న వాళ్ళని లాక్కొని వస్తుంటారు. అది గవర్నమెంట్ స్పెషల్. అక్కడ పూలు కరోనాలో కూడా పూలమాల లాగలేదు గవర్నమెంట్. నేను అనుకున్న కరోనాలో పూలు ఇంకేమేస్తారులే, రోజు పూలు అయిపోయారు. సాధుతాను ప్రభు వేరే చోట పని చేస్తుండేది. ఆ మాతాజీ రోజు అడుగుతుంది, మా ప్రభు ఇప్పుడు భక్తులు అవుతారు, మా ప్రభు ఇప్పుడు భక్తులు. ఇప్పుడు ఆయన ఎక్కువ సేవ చేస్తున్నారు. వెళ్ళి ముంచేసారు, అందరు కలిసి ముంచేసినారు లోపలికి. అప్పుడు సుధీర్ చిన్న పిల్లాడు ఇక్కడ
బాలాజీలో అప్పుడప్పుడు వస్తుండేది, అప్పుడప్పుడు మొదలైంది, ఇక్కడ ఉన్నప్పుడే వచ్చేది. మాతాజీ అయితే కొంచెం శ్రద్ధగా మంగళారతికి వచ్చి చాలా మాలలు జపం చేసుకొని వెళ్తున్నది ఆ ఇంట్లో ఉన్నప్పుడు. ఎప్పుడు అంటుంది మా ప్రభు ఎప్పుడు అనేది, మా ప్రభు ఎప్పుడు భక్తులు పుస్తకాలు చదువుతున్నారు, మంచి చదువుతున్నారు. పుస్తకాలు చదువుతుంటే తొందర పెట్టద్దు. పుస్తకాలు చదివే వాళ్ళు ఏ రోజైనా వచ్చేసారు. చాలా స్థిరమైన భక్తి చేస్తారు, దాని గురించి ఆలోచించారు. చూస్తున్నాను కదా ప్రభుత్వ పుస్తకాలు, గౌరవంగా నిత్యానంద కరుణ, అది ఇక్కడ ఉన్నప్పుడే వంశీ ప్రభు అప్పుడే కొత్తగా పరిచయం. యశ్వంతపురం ఇక్కడే 8th క్లాస్ 6th 7th క్లాస్ మంగళారతికి వచ్చేది. కుక్కలు ఎంట పడుతున్నాయని కర్ర వేసుకున్నాను. మంగళారతికి వచ్చి చూసుకొని మళ్ళీ బడికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం ప్రసాదానికి ఇక్కడికి వచ్చి తీసుకునేది. యుధిష్ఠిర ప్రభు కూడా ఫస్ట్ నిక్కర వేసుకొని వచ్చేవాడు. కాకి నిక్కర శివాలయంలో సేవ చేస్తున్నది, ఇక్కడికి వచ్చింది. అయితే ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి అప్పుడప్పుడు శబ్దాలు వినపడేది. దగ్గర పడిందా? వీళ్ళకి వినపడేది శబ్దాలు. వీళ్ళు నేను ఏదైనా చెప్తే భయపడతారని చెప్పి నేను కొట్టి పడేది లేదు. కాదు కాదు కానీ వాస్తవం. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పటికీ వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి చెప్పొద్దు అని చెప్పాను నేను. అయినా వీళ్ళు రాత్రి పూట శబ్దం వస్తుంది, ఇక్కడ శబ్దం వస్తుంది, అక్కడ శబ్దం వస్తుంది. ఆ జనార్దన వీళ్ళు ఏమైనా మీరు ఊహించుకుంటున్నారు. వాస్తవానికి అయితే చెప్పారు జరిగే ఈ కొన్ని ఘటనలు, అందు గురించి ఇల్లు ఖాళీగా ఉంటుంది, ఇంట్లో ఎవరు చేయదు అటువంటి పరిస్థితి. చేయడం వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది. అయితే గవర్నమెంట్ అయి ఉన్నారు కాబట్టి భక్తులకి ఏం కాలేదు. కీర్తన భజన అని జరుగుతుంది. అదే అక్కడికి వెళ్ళినప్పుడు అట్లే అన్నారు, హౌసింగ్ బోర్డుకి వెళ్తే ఏది ఇంట్లో చేరుతున్నారు మీరు అని. ఏ ఇంట్లో ఉన్నది అదే దిక్కులో అదే అంటారు కదా. కాదు ఏదో ఒక దాంట్లో చాలా వెలిపించుకోవాలి. మనకి చేత కాదు చక్కగా సేవ చేయడం, వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు వాళ్ళు. ఇంత కరుణ చూడండి, చాలా కరుణ. ఇస్కాన్లో ఎంత కరుణ చూడండి. భగవంతుడు మామూలుగా గుళ్ళు అంటే స్థిరంగా ఉండాలి, భగవంతుడు మందిరం అది. కానీ ఇస్కాన్లో చూడండి, భగవంతుడు భక్తులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటారు, తీసుకొని వెళ్తారు. ఆయన వెళ్తారు, వాళ్ళతో పాటు వెళ్తారు. అక్కడక్కడ ఎంత కరుణ కాకుండా చూడాలి. అదే ఆ హౌసింగ్ బోర్డులో శబ్దాలు వస్తుంది, అయితే అక్కడ మంచి శబ్దాలు వస్తుంది. ఇక్కడ భయంకరంగా వచ్చేది. ఇక్కడ పార్కులో కూడా అనుకుంటాను. పార్కులో అందరూ వాళ్ళు పోగొట్టినారు హరే కృష్ణ వాళ్ళు దయాలను అని పార్కులో అందరూ అన్నారు. అది వాస్తవం. ఎక్కడైతే కీర్తన జరుగుతుందో అక్కడ ఉన్న దోషాలన్నీ వెళ్ళిపోతాయి. దోషాలు వెళ్ళిపోవడమే కదా, వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని కొనసాగించుకోగలిగితే. అక్కడ ఏం జరిగింది తెలుసా కదా, వచ్చిన తర్వాత మీకు అక్కడ చూసిన తర్వాత ఖాళీగా ఉంది, దగ్గర ఉన్నారు. ఖాళీగా ఉంది, ఖాళీగా ఉంది ఇప్పటికి కూడా. అంటే గవర్నమెంట్ అయి ఉన్నన్ని రోజులే నిలబెట్టారు ఆ ఇంటికి. ఇంట్లో ఉన్న దోషం ఏమీ ప్రభావం కాకుండా అడపదడప కనిపించాయి. అయినా కూడా భగవంతుడు కీర్తన చేయడం వల్ల దాటిచ్చేసాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా దాటిచ్చేసాడు, అక్కడ దాటిచ్చాడు. అయితే మనం దాటి వచ్చిన తర్వాత అక్కడికి జరిగింది అసలు అలాగే ఊహించలేదు. అంటే వాళ్ళు భగవంతుడు డబ్బులు తీసుకొని వారం లోపలనే, మనం వచ్చింది డిసెంబర్ 23 మళ్ళీ చేసాం. ఖచ్చితంగా వారం 10 రోజుల లోపలనే భగవంతుడు ఎట్లయితే ఆ అర్జునుడికి చెప్తాడు,
నేను తొక్కి పెట్టాను ఇవన్నీ ఆపి పెట్టాను దిగి చూడు అర్జెంట్ దిగిన తర్వాత ముందు సారది కదా దిగాలి. అర్జున్ చెప్తారు ముందు మీరు దిగన్నట్టు లేదు, నేను దిగితే కుదరచుకోలేవు. సిద్ధం అయిపోయిన తర్వాత భక్తులు కాబట్టి అర్జునుడు దిగుతాడు, దిగిన తర్వాత కృష్ణుడు దిగుతాడు, దిగితేనే రథం కాదు రథం భస్మం అయిపోయింది. అర్జునుడిగా ఆశ్చర్యం, నేనే ఆగ్నేయ అస్త్రాలు అవి ఇవన్నీ నేనే ఆపి పెట్టాను, నీకేం కాకుండా రథం ఏం కాకుండా. ఇంట్లో ఉన్న ఏం కాలేదు భక్తులకి, అక్కడ ఉన్న ఏం కాలేదు. అది వెళ్ళిపోయింది. వచ్చేసిన తర్వాత జరిగింది చాలా ఘోరమైన సంఘటన జరిగింది. ఖచ్చితంగా వారం 10 రోజుల్లోనే జరిగింది. అంత ఘోరమైన సంఘటన జరిగింది. హరే కృష్ణ. ఇవన్నీ నిరూపిస్తున్నాయి. గౌరవంగా నిత్యానంద పాదపద్మాలనే గట్టిగా పట్టుకొని ఉండండి. ఏ పరిస్థితి అయినా సరే వాళ్ళే రక్షించేది. వేరే ఆలోచన పెట్టుకోవద్దు. వేరే ఆలోచన పెట్టుకుంటే మునిగిపోయినట్లే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. నితాయ్ గౌర సుందర్ की जय, प्रभुपाद की కీర్తన ఉంటుంది.